హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు రామబ్రహ్మం గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్ ఈరోజు మన విద్యాశాఖ మంత్రి గారైన లోకేష్ గారు ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ని ఈరోజు భూపూజలు అయితే చేయడం జరిగింది. దీనికి రిలయన్స్ సంస్థ ఏకంగా 65,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. దానికి మీరేమంటారు? ప్రకాశం జిల్లాలో అత్యంత వెనకబడిన ప్రాంతం కనిగిరి నియోజకవర్గం. ఆ కనిగిరి ప్రాంతంలో భూమి పూజ జరిగింది. 500 యూనిట్లకి శ్రీకారం చుట్టారు. బయో కంప్రెస్డ్ ప్రాజెక్ట్స్ అయ్యి రిలయన్స్ సంస్థ 65,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ రాగల 5 సంవత్సరాల్లో 500 ప్లాంట్లు రెడీ చేయడం సిద్ధమైంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకి 22 టన్నులు ఉత్పత్తి అవుతుంది, ప్లస్ వ్యర్థాలతో తయారవుతుంది. దాని నుంచి వచ్చే వ్యర్థం మళ్ళీ పంటలకు ఉపయోగపడుతుంది, భూమి సారవంతంగా తయారవడానికి ఉపయోగపడుతుంది. అది పనికిరాని భూముల్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంది. మీకు రాష్ట్రంలో సుమారుగా 5 లక్షల ఎకరాలు ఉంది పొలం. పనికిరాని భూమి 5 లక్షల ఎకరాలు ఉంటుంది. 5 లక్షల ఎకరాలను వాడుకుని బయో కంప్రెస్డ్ గ్యాస్ వాడుకోవడానికి ప్లాంట్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఆ దిశగా ఆలోచించి నారా లోకేష్ గారు తను ఏదైతే ఎలక్షన్ ముందు 20 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చాడో ఆ ప్రక్రియలో భాగంగానే దీని ద్వారా అయితే 2,50,000 ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల కల్పన జరుగుతున్న ఉద్దేశంతో దీన్ని పట్టుబడి సాధించుకొచ్చాడు ఆయన. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 500 ప్లాంట్స్కి అయితే వాళ్ళు ప్లాన్ చేశారు సార్. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది అంటారు? మీకు వర్కౌట్ అవ్వటానికి లాస్ అవడానికి దాంట్లో ఇబ్బంది ఏముంది? పెట్టుబడి ఎక్కువేం కాదు, ప్లస్ మీకు వేస్ట్తో తయారయ్యే ప్రాజెక్ట్ అది. ఆ వేస్ట్ మనకు విరివిగా దొరుకుతుంది, రా మెటీరియల్ అదే, ప్లస్ గ్రాస్, పనికిరాని భూముల్లో గ్రాస్ వేసి దాని నుంచి ఉత్పత్తి అవుతుంది. దానిలో లాభం కానీ పెద్ద లాస్ ఏముంది? మీ గ్రామీణ వాతావరణంలో గ్రామీణ ప్రాంతాల్లో పైగా ఎందుకు పనికిరాని భూముల్లో, నిరుపయోగంగా పడిన భూముల్లో ప్రాజెక్ట్ వస్తుంది. మీకు సస్యామలం అయినట్టే కదా, లబ్ధి చెందినట్టే కదా. ఇప్పుడు మీకు ఒక పల్లెటూరులో ఒక ప్లాంట్ వచ్చిందంటే ఆ చుట్టుపక్కల రైతులకి, యువతకి, అక్కడ ఉన్న వాళ్ళకి లాభం వచ్చినట్టే కదా. ఆ రైతులకి ఆదాయం వస్తుంది బాగానే, యువతకు ఉద్యోగాలు వస్తాయి, ఆ పరిశ్రమలో పనిచేయడానికి పనులు దొరుకుతాయి, వలస వెళ్ళే పని ఉండదు. మీకు సుమారుగా 2,50,000 ఉద్యోగాలంటే 2,50,000 ఉద్యోగాలంటే ఇండైరెక్ట్గా మీకు దాదాపు 7 లక్షల మందికి లబ్ధి చేకూరినట్టే. మంచి ప్రాజెక్ట్ అది. నారా లోకేష్ గారి కష్టం, ఆయన ఆలోచన విధానం యువతకి ఇవాళ మార్గదర్శకంగా మారిపోతుంది. అంటే మొన్నటి వరకు కొంతమంది వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే అసలు అభివృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి ఏం జరిగింది, కూటమి ప్రభుత్వం వచ్చింది కదా అన్నారు. చూసుకున్నట్లయితే ఈ మధ్యన మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా వచ్చి పోటీ పడుతున్నారు. అంతేకాకుండా మొన్నే లూలు కంపెనీ కూడా వైజాగ్లో శాంక్షన్ అయింది. అలాగే ఇప్పుడేమో చూస్తుంటేనేమో రిలయన్స్ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? వాళ్ళ దృష్టిలో అభివృద్ధి అంటే జగన్ రెడ్డి ఒకటే పోగు చేసుకోవడం అభివృద్ధి. జగన్ రెడ్డి ఒక్కడే ధనికుడు అయిపోతే చాలనుకునే బ్యాచ్ అదంతా. అట్లా కాదు కదా. ఇప్పుడు అభివృద్ధి అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రశాంతంగా ఉండాలి, రాష్ట్రంలో ఉన్న ప్రజలకి తలసరి ఆదాయం పెరగాలి, వాళ్ళు హ్యాపీగా ఉంటే రాష్ట్రం హ్యాపీగా ఉంటుంది. ఇది మామూలుగా ఎవరైనా సామాన్య మానవుడు ఆలోచించే విధానం. జగన్మోహన్ రెడ్డి, ఆ దండిపళ్ళ ఆ బ్యాచ్, వాళ్ళ ఆలోచన వేరుగా ఉంటుంది. వాళ్ళు సంపాదించుకుంటే చాలు, వాళ్ళు బాగుంటే చాలన్న రీతిలోనే వాళ్ళ మాటలు ఉంటాయి. వాళ్ళతో మనం పోల్చుకునే అవకాశం లేదు. అంటే ఇప్పుడు మరి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తలందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా, ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టేందుకు కానీ లేదంటే వ్యాపారం చేసుకోవడానికి కానీ. మరి గత ప్రభుత్వ హయాంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా, లేదంటే అవకాశం లేదంటారా? ఆ అవకాశం జగన్ రెడ్డి గారు కల్పించలేదంటారు. అంటే ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, సపోజ్ వేరే వాళ్ళ పేర్లు ఎందుకు, మీరు 10,000 కోట్లు పెట్టుబడి పెడతారు, ఆ ఇంట్రెస్ట్ ఉంది, మీ దగ్గర డబ్బు ఉంది, పెట్టుబడి పెట్టి వ్యాపారం చేద్దాం అనుకుంటారు. మీరు వస్తారు రాష్ట్రానికి, జగన్మోహన్ రెడ్డి పాలనలో వచ్చారు, పెట్టుబడి మీరు పెట్టి 30% 40% వాటా ఆ జగన్మోహన్ రెడ్డికో లేదంటే ఆ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళే బ్రోకర్కో ఇవ్వాలనుకుంటే ఎందుకు వస్తారు పారిశ్రామికవేత్తలు? వాళ్ళు ముందుకు రారు కదా. మీ డబ్బుతో మీరు వ్యాపారం చేస్తా వాళ్ళకి ఊరిని 30% వాటా ఇవ్వాలనుకుంటే జరిగే పని కాదు కదా అది. అట్లాగే పరిశ్రమలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. వీళ్ళ అత్యాశ, ఆ ఫ్రీ షేర్ అడగటం మూలంగానే వెనక్కి వెళ్ళిపోయినాయి అన్నీ. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఆలోచన లేదు, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఇండస్ట్రీస్ రావాలి, యువతకు ఉద్యోగాలు కావాలి. వాళ్ళ దృష్టి అదే, వాళ్ళ ఆలోచన అదే. వాళ్ళకేమి జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళకి షేర్లు అవసరంలా, లంచాలు అవసరంలా, ఇంకోటి అవసరంలా, అవి లేవు కాబట్టి పారిశ్రామికవేత్తలు పరిగెత్తుకు వస్తున్నారు, అభివృద్ధి చెందుతుంది. ఇవే కాకుండా ఇంకా భవిష్యత్తులో ముందు ఏదైనా ఇంకా అప్డేట్ అయ్యే అవకాశం ఉందంటారా సార్? అంటే ఇంకా మంచి కంపెనీలు రావడం.
అద్భుతంగా తయారవుద్ది. ఇంకో 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా తయారవుతుంది. బోల్డ్ పరిశ్రమలు వస్తాయి, అనేక పరిశ్రమలు వస్తాయి. ఇప్పుడు మీకు ఈ బయో కంప్రెస్డ్ గ్యాస్ ఈ యూనిట్కే 65,000 కోట్ల యూనిట్కే సుమారు 2,50,000 ఉద్యోగాలు వస్తాయి. ప్లస్ ఆల్రెడీ మీకు మన జనవరిలో శంకుస్థాపన జరిగినాయి, ప్రారంభోత్సవాలు జరిగినాయి. అవి ఒక సుమారుగా 4-5 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. అంటే 7-8 లక్షల ఉద్యోగాలు ఇప్పుడే గ్రౌండ్ అవుతాయి. మీకు ఈ 2 సంవత్సరాలు గ్రౌండ్ అవుతాయి. ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది. ఈలోపు బోల్డ్ ఉద్యోగాలు వస్తాయి. సార్ మరి ఈ పరిశ్రమలు అనేవి ఎక్కువగా వస్తే మరి వ్యవసాయానికి దెబ్బతీసినట్టు అవుద్ది కదా సార్, మరి దానికి మీరేమంటారు? ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు 5 లక్షల ఎకరాల బంజరు భూమి ఉంది, పనికిరాని భూమి ఉంది. వాటిలో ఈ బయో కంప్రెస్డ్ యూనిట్స్ వస్తాయి. అలాగే వేస్ట్ ల్యాండ్ బోల్డ్ ఉంటుంది. ఎక్కడైతే వేస్ట్ ల్యాండ్ ఎక్కువ అవకాశం ఉంటుందో అక్కడ పరిశ్రమలు వస్తాయి. మీకు వ్యవసాయం చేసుకునే దగ్గర వ్యవసాయం చేసుకుంటారు. సో మనం చిన్నప్పుడు చదువుకున్నాం, పరిశ్రమలు ఎక్కువ పెడితే కాలుష్యం ఎక్కువ అవుద్ది, వ్యర్థ పదార్థాల వల్ల పొలాలు బాగా దెబ్బతింటాయని. మరి దానివల్ల ఇటువంటి ఏమైనా అవుద్ది అంటారా, లేదంటే దానికి తగ్గట్టు చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ కానీ బయో కంప్రెస్డ్ ఎనర్జీ కానీ వీటికి కాలుష్యంతో పని లేదు, కాలుష్యం వచ్చే అవకాశం కూడా లేదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు సోలార్, బయో కంప్రెస్డ్, గ్రీన్ ఎనర్జీ వైపు బాగా ఎక్కువ చూస్తున్నారు. ఈ మూడింటి మీద 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చే అవకాశం ఉంది. ప్లస్ ఉద్యోగాలు కూడా దాదాపు 7 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంది. అందుకే ఆయన కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంది. ఇక మిగతా పరిశ్రమలు అంటారా, అప్పుడు ఐటీ ఉంది, ఐటీలో వచ్చి మీకు పొల్యూషన్ ఏముంటుంది, ఉండదు. మిగతా పరిశ్రమలు ఏమో వచ్చినా దానికి తగ్గ చర్యలు తీసుకుంటారు. పొల్యూషన్ రాకుండా ఇండస్ట్రీ అనేది కష్టం. ఆ వచ్చిన పొల్యూషన్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో దాన్ని బట్టి చూసుకుని చేస్తారు, ఇబ్బంది ఏం లేదు.